సూర్యోదయమగుచుండగా యేసు ధరిని నిలిచెను. యోహాను సువార్త 21:4. ఎంత అద్భుతమైన దృశ్యం అది! రాత్రంతా ప్రయాసపడి ఒక్క చేపను పట్టలేక విసిగి వేసారి వెనక్కి తిరిగే సమయంలో చీకటి తెరలు తొలగిపోతుండగా తెల్లవారుతుండగా మసక వెలుతురులో ధరిని నిలుచొని తమనే గమనిస్తున్న యేసు వారికి కనిపించాడు. ఒక్కరి నోట మాట రాలేదు, కానీ గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నారు. గడిచిపోయిన కాలంలోని జీవితం కూడా మనకలాగే అనిపిస్తుంది. ఏమీ సాధించలేకపోయామనే బాధ, చేరాలనుకున్న గమ్యం చేరలేక, సాధించాలి అనుకున్న దాన్ని సాధించలేక ఓటమిని మోస్తూ బ్రతుకు భారంగా గడుస్తుంది అనిపిస్తుంది. వారాలు, దినాలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నిస్సారంగా అనిపిస్తుంది. యేసు శిష్యుల పరిస్థితి కూడా అంతే. యేసు మరణం శిష్యులను కృంగదీసింది. ఆయన ఉన్నన్ని రోజులు ఆయనను వెంబడించారు. జీవిత పర్యంతం ఆయనను సేవించాలి అనుకున్నారు. కానీ పరిస్థితులు తలక్రిందులై తారుమారైపోయాయి. దిక్కుతోచని స్థితిలో ఎవరి దారిని వారు ఎన్నుకున్నారు. ఇక గత్యంతరం లేక పాత జీవితాన్ని ఎన్నుకొని చేపలు పట్టడానికి వెళ్ళారు కొందరు. జీవితానికి ఇక వేరే గమ్యం లేదనుకున్నారు. కానీ వాళ్ళని పిలిచిన ప్రభువు మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను అన్నాడు కదా. మరి ఎందుకు మళ్ళీ చేపల్ని పట్టే జాలరులయ్యారు వీరు? కానీ అక్కడ కూడా విఫలమయ్యారు. యేసు ప్రత్యక్షమై కుడివైపున వల వేయమన్నప్పుడు వేశారు. 153 గొప్ప చేపల్ని పట్టగలిగారు. ఎలా జరిగింది? యేసు ప్రత్యక్షత, యేసు సన్నిధి వారిని బలపరిచింది. ఎక్కడ అసమర్థులం, ఎక్కడ సాధించలేమనుకున్నామో యేసు మనతో ఉంటే అది సాధించగలమని వారికి అర్థమైంది. ఆయన శారీరకంగా వాళ్ళని విడిచిన ఆత్మలో వారితోనే ఉన్నాడనే సంగతి అప్పుడు వారికి ప్రత్యక్షంగా అవసరమైంది. నిజంగానే చేపల్ని పట్టడం కంటే మనుషులను పట్టే జాలర్లుగా చేస్తామన్న ప్రభువు మాట కోసం జీవితమంతా ఇంకా ఆయనను వెంబడించాలనే తీర్మానం వారిని బలపరిచింది. ప్రభువు వారిని గద్దించలేదు. మీరెందుకు మళ్ళీ చేపల్ని పట్టడానికి వెళ్ళారు అనలేదు. వాళ్ళ ప్రయాస, వాళ్ళ కష్టము, ఎక్కడ వాళ్ళు ఓడిపోయారో, ఎక్కడ బలహీనులయ్యారో అన్నీ ఆయనకు తెలుసు. ఆయన రాత్రంతా వారితోనే ఉన్నాడు. సూర్యోదయమున మాత్రమే వారు ఆయనని చూడగలిగారు. ఆయన వారిని పిలిచి అలసిపోయిన వాళ్ళ శరీరాలకి ఆహారాన్ని సిద్ధపరిచి నిప్పుల మీద కాల్చిన చేపను, రొట్టెను వారికిచ్చి వాళ్ళని బలపరిచాడు. అంత ప్రేమించే ప్రభువు వారితో ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ఆయన ఎన్నడూ మనల్ని విడవడు. మనం ఎక్కడ ఓడిపోతున్నాం, ఎక్కడ బలహీనులమైనాం, ఎక్కడ మనము విఫలమైపోతున్నాం ఆయనకు అన్నీ తెలుసు. జీవితం అనే నావ ఎటువైపు పయనిస్తుంది, ఏ చీకటిని చీల్చుకుంటూ వెళ్తుంది, ప్రతి అడుగు ఆయనకు తెలుసు. గడిచిపోయే కాలంలో ఏమీ సాధించలేకపోయామనే బాధ వద్దు, మర్చిపోదాం. ఈ ఉదయం, ఈ సూర్యోదయం మనలోనే ఉన్న ఆయన్ని చూసేలా చేసింది. చీకటిలో ఆయన మనల్ని విడువడు, వెలుతురులోనూ ఆయన మనల్ని విడువడు. యుగ సమాప్తి వరకు ఆయన మనతోనే ఉన్నాడు.